మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీకు ఈ విషయం చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యం ప్రతిదీ మనల్ని ముందుకు తీసుకుని వెళుతుంది. మన ఆత్మీయ జీవితంలో అడుగులు వేయటానికి ఆధారంగానూ నిలవడానికి అది ఎంతగానో ఉపక్రమిస్తుంది. అందుకే దేవుని మాటను విలువివ్వాలి, చదవాలి, గ్రహించాలి, దానికి అప్పగించుకుని అడుగులు వేస్తే యేసు మాదిరి మనకుంది గనక తప్పిపోకుండా గమ్యాన్ని చేరగలుగుతాం. మీకు ఓ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటో తెలుసా? మనకి చాలాసార్లు ఫలానా ఆయన నాకు మాదిరండి, ఆయన చూసి నేను జీవితంలో చాలా పాఠాలు నేర్చుకున్నా, ఈయన మహా మాదిరండి, ఆయనను చూసుకున్నాక అంటే మన ముందున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు మనకు ఎట్లా కనపడ్డారని మాదిరిగా ఉన్నారు. వ్యక్తుల పేర్లు చెప్పనే కానీ వాళ్ళ సిద్ధాంతాల్లో వాళ్ళ వైఖరి చూస్తే ఆ విధంగా నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను, వాళ్ళని చూసి అనుసరించాను అనే మాట ఉంటుంది. కానీ నేను చెప్పగలిగింది ఏమిటంటే, వాళ్ళను చూసి వీళ్ళను చూసి నీవు చాలా విషయాలు నేర్చుకున్నావు. ఇప్పుడు నీ వయసు ఎంత ఆలోచిస్తే ఈ శేష జీవితంలోనైనా నీవు ఒకళ్ళకి మాదిరిగా ఉండాలిగా, నీవు ఒక మాదిరైన వ్యక్తిలాగా మారాలిగా. వాళ్ళను చూశాను, వీళ్ళని చూశావు, నేను నేర్చుకున్నాను అంటున్నావు. నీకు వెనకొచ్చే తరానికి నువ్వేం మిగులుస్తున్నావు? నీ వెనకొచ్చే తరానికి నువ్వేమి నేర్పుతున్నావు? బైబిల్లో చక్కని మాట ఉందండి. అదేమిటో తెలుసా? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం. ఆ వాక్యంలో ఎవరు రాయబడింది తెలుసా? నిన్ను నీవే సత్కార విషయంలో మాదిరి కనపరచుము. మళ్ళా చదువుతాను. నిన్ను నీవే, నీకు నీవే ఓ పని చేయాలి. సత్కార్యముల విషయంలో ఒకరికి మాదిరిగా ఉండాలి. అంటే నువ్వు ఎవరికైనా మాదిరిగా ఉండాలంటే నువ్వు సత్కార్యాలు చేసే ఆ విషయంలో మాత్రం మాదిరిగా ఉండాలి. డబ్బు సంపాదిస్తున్నాను, వాళ్ళకు మాదిరిగా ఉండాలని కోరుకోవాలి. నేను చక్క వక్తలాగా మాట్లాడతాను, నా వెనకున్న వారికి మాదిరిగా ఉంటానని కోరుకోవాలి. దేవుడు అంటాడు, నిన్ను సృష్టించింది ఒక మాదిరిగా ఉండడానికి. ఆ మాదిరిగా నీవు ఉండాలంటే ఎలాంటి విషయాలలో? సత్కార్యం విషయములలో. అంటే రోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి వ్యక్తికి, సమాజంలో వారికి నీవు సత్కార్యాలు చేసి ఓ మంచి కార్యం చేసి నీ వెనకొచ్చేవాడికి మాదిరిగా నిలబడు. ఈ మాటలు మీకు తెలిసినవే అయినా మరలా చెప్పాలి. మరి ఇతరులకు మాదిరిగా ఉన్నామా? కొంతమంది ఉన్నారు, దొంగలు ఉంటారు, వాళ్ళ సహవాసంలో దొంగతనం నేర్చుకుంటారు, అది ఆడక మాదిరి. నీతి వ్యక్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళ నీతిని చూసి కొంత మార్గంలో వెళ్ళిన వారు ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు మాటలు వింటున్న దేవుని బిడ్డలని మీకు చెప్పగలిగిన మాట, మీ కుటుంబాల్లో మీరు అనేకులకు మాదిరిగా ఉండాలి. సమాజానికైనా, సంఘానికైనా, నీ వెనకొచ్చే తరానికైనా, నీ కుటుంబ సభ్యులకైనా ఒక మాదిరిగా ఉంటూ, నేను సత్కార్యం చేస్తున్నా, మీరు కూడా మంచి కార్యాలు చేయండి, చెడు కార్యాలు చేయబాకండి, శాపాన్ని తీసుకురాబాకండి, అనేకులు కీడు చేయబాకండి, అది సిద్ధాంతం కాదు, పద్ధతి కాదు అంటూ నీవు అడుగులు వేసి సత్కార్యములని వరుసగా చేసుకుంటా వెళ్ళావు అనుకో. ఆ తర్వాత జనం నిన్ను చూసి ఎంత సంబరపడతారు. ఫలానా వ్యక్తి అండి సత్కార్యాలు చేసి తన జీవితంలో ఆస్తి పోయినా, పరపద పోయినా, ఆరోగ్యం క్షీణించిన, అనుకున్నంత కృపలో ఎదగపోయినా, అంతగా లాభకరం అతనికి లేకపోయినా సత్కార్య విషయంలో ఎంత చక్కగా నడిచాడండి. ఆయన నడిచిన సత్కార్యాలు బట్టే కదా ఈరోజు ఈ విధంగా ఉండగలిగాం. సత్కార్యము శ్రమలు వచ్చినప్పుడు పట్టొచ్చినట్టు కనబడాలి. ఇరుకులు వచ్చినప్పుడు నీవు విశ్వాసం మీద నిలబడగలిగిన ప్రార్థన సత్కార్యం కనబడాలి. దేవుడు నీకు నష్టం కలుగ చేసినా, లాభం కలుగ చేసినా, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును అన్నట్లుగా ప్రతిదానికి నువ్వు స్తుతి చెల్లించే వ్యక్తిలాగా ఉండాలి. నీ వెనుకున్న వారికి స్తుతించడం వలన దేవుడికి సమీపమవుతాం అని ఆ సత్క్రియ, ఆ ప్రక్రియ వాడక మాదిరిగా ఉండాలి. శ్రమలు వచ్చాయి. పౌలు ఏమన్నాడు? నేను ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు, కొంతకాలమే ఉంటాయి, ఆ తర్వాత నా జీవితంలో గమ్యం చేరతాను, కిరీటం ఉంటుంది, ఘనత ఉంటుంది అంటున్నాడుగా. అంటే శ్రమలు ఎన్నదగినవి కాదు అని మనకు ఒక పాఠం నేర్పాడుగా. అదే శ్రమలు నీకొస్తే నీవు నిలబడి నీ వెనకున్న వాళ్ళకి ధైర్యం చెప్పాడుగా, మాదిరిగా ఉండాలిగా. ఎక్కువసేపు నేను చెప్పనక్కర్లేదు, కానీ ఏ ఏ విషయాల్లో నీ వెనకున్న వారికి మాదిరిగా ఉన్నావు, ఏ సత్క్రియలు నీవు చేయగలుగుతున్నావు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా
అనేకులు నాకు మాదిరిగా ఉన్నారు. నా వెనక తరానికి, నా కుటుంబానికి, సంఘానికి నేను మాదిరిగా ఉంటానని ఒక తీర్మానం ఈరోజు చెయ్యి. నీ సత్క్రియలు వాళ్ళ ముందు పెట్టు. ఆ గుంపులో వాళ్ళు పరిగెత్తుతారు. నీ క్షేమం కలుగునగాక. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ. బిడ్డలను దీవించండి. చదువుకునే పిల్లడైనా, పసి పిల్లడైనా వాళ్ళ క్షేమం కొరకును, కాలేజీ పిల్లల కొరకును, అలాగే ఎదిగిన పిల్లల వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్న వృద్ధాప్యుల తల్లిదండ్రుల ఇళ్లలో ఉన్నారయ్యా. వారందరూ ఆరోగ్యంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు క్షేమం కలగాలి. అందరూ అంతటా రక్షించబడాలి. వ్యవసాయ, వ్యాపారం, చేతి పని, కూలి పని, ఉద్యోగం అన్నిట్లో వాళ్ళ అభివృద్ధి పొందగలగాలి. ప్రార్థనలో ఉండాలి, రక్షించబడాలి, కృప పొందాలి. అనేకులకు మాదిరిగా ఉండి దీవెనకరంగా చేయండి. అట్టి ఘనకార్యం మీరు చేస్తున్నందుకు వందనాలు. ప్రార్థన యందు పెంచి రాకడ కొరకు సిద్ధపరిచి రక్షణ భాగ్యాన్ని కాపాడుకునే కృప దయచేయమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.